హలో ఎవ్రీవన్, టుడే మన వీడియో వచ్చేసి వైటల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. థియరీ పర్పస్ అయినా, క్లినికల్ పర్పస్ అయినా, కాంపిటేటివ్ పర్పస్ అయినా వైటల్ సైన్స్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి చాలా బిట్స్ కూడా చాలా వస్తుంటాయి కాంపిటేటివ్ సైడ్లో. అండ్ వైటల్ సైన్స్ ఆల్సో నోన్ యాజ్ కార్డినల్ సైన్ అండ్ వైటల్ పారామీటర్స్ ఆర్ గవర్నర్ ఆఫ్ ద బాడీ అని కూడా అంటారు ఈ వైటల్ సైన్స్ని. మెయిన్లీ టెంపరేచర్, పల్స్, రెస్పిరేషన్, బీపీ అనేది మెయిన్ వైటల్ సైన్స్. పెయిన్ కూడా ఫిఫ్త్ వైటల్ సైన్గా కన్సిడర్ చేస్తాము. బట్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఆక్సిజన్ సాచురేషన్, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్, ఈ రెండింటిని కూడా మనం వైటల్ సైన్స్గా కన్సిడర్ చేస్తాము ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. అండ్ టైప్స్ ఆఫ్ టెంపరేచర్లో 2 టైప్స్ ఉంటాయి, కోర్ అండ్ సర్ఫేస్ టెంపరేచర్. కోర్ టెంపరేచర్ అంటే మనం ఎక్కడ డీప్ టిష్యూలో చెక్ చేస్తాం, వాటిని కోర్ టెంపరేచర్ అంటారు. సర్ఫేస్ అంటే స్కిన్ పైన, ఫోర్ హెడ్ ఆర్ యాక్సిల్లాలో చెక్ చేసేదాన్ని సర్ఫేస్ టెంపరేచర్ అంటారు. కోర్ టెంపరేచర్కి ఎగ్జాంపుల్స్ ఏమొస్తాయంటే ఓరల్ క్యావిటీ, ఇయర్ కెనాల్, రెక్టమ్, వైజైనా, ఇవన్నీ మనకు కోర్ టెంపరేచర్ కింద వస్తాయి. నెక్స్ట్ కొన్ని థెర్మోజెనిసిస్ టెర్మినాలజీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. థెర్మోజెన్సిస్ అంటే హీట్ ప్రొడక్షన్నే థెర్మోజెన్సిస్ అంటారు. హీట్ లాస్ అవడాన్ని థెర్మోలైసిస్ అంటారు. హీట్ ప్రొడక్షన్ అనేది మనకి ఆక్సిడేషన్ మీన్స్ అంటే ఫుడ్ ద్వారా కూడా మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది బాడీలో. 1 గ్రామ్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల 4 కిలో క్యాలరీ హీట్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది బాడీలో. అండ్ 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ తీసుకోవడం వల్ల 4 కిలో క్యాలరీ హీట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ 1 గ్రామ్ ఫ్యాట్ తీసుకోవడం వల్ల 9 కిలో క్యాలరీస్ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది మన బాడీలో. అండ్ నెక్స్ట్ థెర్మోరెగ్యులేటింగ్స్ అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. థియరీ అండ్ కాంపిటేటివ్ పర్పస్ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. టెంపరేచర్ రెగ్యులేషన్ సెంటర్ ఏదని అడుగుతారు, హైపోథాలమస్. అండ్ నెక్స్ట్ హైపోథాలమస్లోనే 2 పార్ట్స్ ఉంటాయి, అంటే హీట్ ప్రొడ్యూస్ చేసే పార్ట్ని పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ హైపోథాలమస్ అంటారు, హీట్ లాస్ అయ్యే పార్ట్ని యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ద హైపోథాలమస్ అంటారు. అండ్ టెంపరేచర్ నార్మల్ వాల్యూస్ అండి ఇవి, ఓరల్, రెక్టల్, యాక్సిలరీ, టింపానిక్ అండ్ టెంపోరల్ ఆర్టరీ. ఈ వీటి కూడా చాలా ఇంపార్టెంట్, నోట్ అని రాసి పెట్టిన కదా. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా పేషెంట్ కోల్డ్ వాటర్ కానీ, హాట్ కాఫీ కానీ, స్మోకింగ్ అది చేస్తారో లేదు, మనం టెంపరేచర్ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం అడగాలి, ఏమన్నా హాట్ కాఫీ కానీ, కోల్డ్ వాటర్ కానీ తాగారా, ఏమన్నా స్మోకింగ్ చేశారా అని ఫస్ట్ మనం అడగాలి. ఇన్ కేస్ వాళ్ళు చేస్తుంటే 15 to 20 minutes మనం వెయిట్ చేయాలి. ఇది కాంపిటేటివ్ సైడ్ చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, చాలాసార్లు అడిగిండు. అండ్ టెంపరేచర్ టేకెన్ బై మౌత్ ద్వారా తీసుకునేటప్పుడు 2 to 3 minutes తీసుకోవాలి, ఇది మోస్ట్ కామన్ రూట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్ టేకెన్ బై యాక్సిల్లాలో తీసుకునేటప్పుడు 3 to 5 minutes అనేది మనం తీసుకోవాలి. కామన్ సైట్ ఇన్ చిల్డ్రన్స్లో ఎక్కువగా మనం యాక్సిల్లాలో తీసుకుంటుంటాము. రెక్టమ్ దగ్గర తీసుకునేటప్పుడు 1 to 2 minutes తీసుకోవాలి. ఈ బిలో 6 years పిల్లల్లో మనం ఎక్కువగా ఈ సైట్ని యూజ్ చేస్తుంటాము. థెర్మోమీటర్ని ఇన్సర్ట్ చేయాల్సింది ఏంటంటే 1.5 inches ఇన్ అడల్ట్స్ అయితే, ఇన్ చిల్డ్రన్స్లో అయితే 0.5 to 1 inch అనేది థెర్మోమీటర్ మనం ఇన్సర్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ టింపానిక్ మెంబ్రెన్ దగ్గర మనం టెంపరేచర్ చెక్ చేసేటప్పుడు 2 to 3 secondsలోనే మనకి టెంపరేచర్ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. నాట్ మోర్ దెన్ 1 inch, అంటే 1 inch కంటే మనము ఎక్కువగా ఇన్సర్ట్ చేయకూడదు థెర్మోమీటర్ అనేది టింపానిక్ మెంబ్రెన్ దగ్గర తీసుకునేటప్పుడు. థెర్మోమీటర్ టైప్స్, ఇవి థెర్మోమీటర్ చాలా టైప్స్ ఉంటాయి కదండి. గ్లాస్ థెర్మోమీటర్ ఉంటుంది, దీన్నే క్లినికల్ థెర్మోమీటర్ అని కూడా అంటాము. ఎలక్ట్రానిక్ థెర్మోమీటర్, లోషన్ థెర్మోమీటర్, టింపానిక్ మెంబ్రెన్ థెర్మోమీటర్, డిస్పోజబుల్ పేపర్ థెర్మోమీటర్ అండ్ టెంపోరల్ ఆర్టరీ థెర్మోమీటర్. అండ్ టెంపరేచర్ ప్రోబ్ ఒకటి కూడా ఉంటుంది. గ్లాస్ థెర్మోమీటర్ని మనం క్లినికల్ థెర్మోమీటర్ అని కూడా అంటాము. ఇది ఎవరంటే థామస్ క్లిఫర్డ్ ఆల్బర్ట్ అనే ఆయన దీన్ని ఇన్వెంట్ చేసిండు ఇన్ 1866లో. ఈయన బ్రిటిష్ ఫిజిషియన్ ఈయన. అండ్ క్లినికల్ థెర్మోమీటర్లో పార్ట్స్ వచ్చేసి బల్బ్, స్టెమ్, రేంజ్, మనకి టెంపరేచర్ రేంజ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అనేది. బల్బ్ అనేది సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది, స్టెమ్ అనేది రిజల్ట్ ఏమి ఇస్తుంది, ఎంత ఇస్తుంది అనేది స్టెమ్ దగ్గర.
మెర్క్యూరీ ఉంటుంది కదా అది. అండ్ రేంజ్ మనకి ఎంత నుంచి ఎంతవరకు ఉంటుంది అంటే ఫారెన్ హీట్స్లో అయితే 94 డిగ్రీ ఫారెన్ హీట్స్ నుంచి 108 డిగ్రీ ఫారెన్ హీట్ వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ థర్మోమీటర్ అనేది 30 to 60 సెకండ్స్లోనే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. లోషన్ అంటే లిక్విడ్లో మనం టెంపరేచర్ అనేది చెక్ చేస్తుంటాము. అండ్ టింపానిక్ మెంబ్రేన్ వచ్చేసి 2 to 3 సెకండ్స్లోనే మనకి రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. ఇది డిస్పోజబుల్ పేపర్ థర్మోమీటర్ అండి. ఈ బిట్ కూడా 1-2 ఎగ్జామ్స్లో అడిగాడు. 45 to 60 సెకండ్స్లోనే మనకి రిజల్ట్ ఇస్తుంది డిస్పోజబుల్ పేపర్ యూజ్ అండ్ త్రో. ఇది టెంప్ ప్రోబ్ అనేది మనం రైట్ అప్పర్ క్వాడ్రంట్ రీజియన్ దగ్గర, అంటే లివర్ అనేది రైట్ సైడ్ ఉంటుంది కదా, అక్కడ మనము ఈ టెంపరేచర్ అనేది చెక్ చేస్తాము. మ్యాక్సిమం అన్కాన్షియస్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఐసీయూలో ఎక్కువగా ఈ సైట్ యూజ్ చేసేది అన్కాన్షియస్ పేషెంట్స్లో. అండ్ థర్మోమీటర్ క్లీనింగ్, మనం థర్మోమీటర్ క్లీనింగ్ అనేది ఎట్లా చేయాలి, దేంతో, సావ్లాన్తో చేస్తుంటాము. సావ్లాన్లో యూజ్ చేయాల్సిన కాంపోజిషన్స్ ఏంటంటే సెట్రిమైడ్ 0.5% అండ్ క్లోర్ హెక్సిడెన్ సొల్యూషన్ 0.1%.